శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నేతల జాతకాలన్నీ ఈవీఎం బాక్సుల్లో ఉంటే ఆ ఈవీఎం బాక్సుల చుట్టూ అంచనాలను పెంచుతున్న ఎగ్జిట్ పోల్స్. ఊహించని విధంగా అంటే తమిళనాడు ఎగ్జిట్ పోల్స్లో కొంత బ్లాస్టింగ్ న్యూస్ మన దగ్గర ఉంది, కాసేపటి చెప్పబోతున్నాం. అయితే దీనికంటే ముందు ఒకసారి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. పీపుల్స్ పల్స్కి వస్తే ఒకసారిగా స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి పీపుల్స్ పల్స్ దగ్గరకు వస్తే అస్సాంలో ఎగ్జిట్ పోల్స్, అస్సాంలో ఎన్డీఏ కూటమికి పీపుల్స్ పల్స్ 68 సీట్లు ఇచ్చింది. 68 నుంచి 72 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఐఎన్సీకి 22 నుంచి 26 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అట్లాగే ఏజీపీ 7 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఒకసారి కేరళకి వెళ్దాం. కేరళకి వెళ్తే ఒకసారి కేరళలో చూస్తే యూడీఎఫ్కి 75 నుంచి 85 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఎల్డీఎఫ్కి 55 నుంచి 65 సీట్లు. బీజేపీ ఈసారి బోని కొట్టే అవకాశం ఉంది కేరళలో అనే విషయాన్ని ఇక్కడ అర్థమవుతుంది. బీజేపీ 3 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇక నెక్స్ట్ ఒకసారి పాండిచ్చేరికి వెళ్దాం. పాండిచ్చేరికి వెళ్తే పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమికి 16 నుంచి 19 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ మొత్తం 30 సీట్లు. అట్లాగే ఎస్పీఏ ఏదైతే కాంగ్రెస్ కూటమికి అంటే ఇండియా కూటమికి అక్కడ 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అదర్స్కి 1 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. నెక్స్ట్ ఇక తమిళనాడుకి వెళ్దాం. ఒకసారి తమిళనాడులో పీపుల్స్ పల్స్ చెప్తుంది డిఎంకే కూటమికి 125 నుంచి 145 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఏఐడిఎంకే 65 నుంచి 80 సీట్లు. అట్లాగే టీవీకేకి 18 నుంచి 24, అదర్స్కి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ చూసే మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ టీఎంసీకి 46% ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. బీజేపీకి 41.5%. మొత్తంగా ఇప్పుడు రెండోసారి 142 సీట్లకు జరిగిన పోటీలో కూడా పోలింగ్ అధికంగానే నమోదైంది. బెంగాల్ పోలింగ్ చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనే డౌట్స్ చాలామందికి కలుగుతున్నాయి. ఇక్కడ లెఫ్ట్కి 4.1%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 2.1%, బీజీపీఎంకి 0.7%, ఇతరులకి 0.5% ఓట్ షేరింగ్ చూపిస్తుంది. మొత్తంగా ఒకసారి మనతో జాయిన్ అవుతున్నారు సిపిఎం నాయకులు బాబురావు గారు విజయవాడ నుంచి జూమ్ లైవ్లో ఉన్నారు. బాబురావు గారు, మీరు కేరళ రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దేశంలో కమ్యూనిస్ట్ కాలం ముగిసిపోతుంది ఏమని అనిపిస్తుందా? ఒకటండి, ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి చాలా సందర్భాల్లో వాస్తవాలు అనేవి ఉన్నాయి, చాలా సందర్భాల్లో అంచనాలు తప్పినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అంచనాలే. ఓటర్ యొక్క నాడిని పసిగట్టడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఎగ్జిట్ పోల్సే 100% కరెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేరళలో అన్ని సర్వేలు గతంలో కానీ ఇవాళ కానీ తెలియజేస్తున్నవి ప్రభుత్వం మీద, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద 50% కంటే పైన సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి సర్వేలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎల్డీఎఫ్ 3వసారి కూడా వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఉంది. కానీ అదే సందర్భంలో ఖచ్చితంగా మీరు అన్నట్టు కేరళలో గెలుపులు ఓటములు అసలు ఒక్కసారి ఒక పార్టీ ఒక ఫ్రంట్ రెండోసారి గెలవటమే కష్టం. కానీ అటువంటిది 2వసారి గెలిచి 3వసారి కూడా గెలవడానికి సిద్ధంగా ఉండటం అనేది కేరళ రాజకీయాల్లో సాధారణ విషయం కాదు. రెండోది, ఎన్నికల్లో గెలుపులను బట్టే కమ్యూనిస్టులు అంతం అయిపోవటం, అంటే క్రమంగా కమ్యూనిస్ట్ పాలన రాష్ట్రాలు క్రమంగా అధికారాన్ని కోల్పోతూ వస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే అనేక పరిణామాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల యొక్క తీరు చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. ఒకవైపున ధన ప్రభావం, ఇంకో వైపున యంత్రాంగాన్ని వాడుకోవటం. ఇటీవల కాలంలో మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ, ఎన్నికల వ్యవస్థలన్నింటినీ కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకంగా చేస్తాయో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఎలా పావుగా మారుతుందో చూస్తున్నాం. ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నప్పుడు ప్రపంచ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఈ ఎన్నికల సిస్టమ్స్లో చాలా మార్పులు వచ్చినాయి. భారతదేశంలో కూడా ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది, కానీ ప్రజాస్వామ్యం మాత్రం నాశనం అవుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలోనూ, ఎన్నికల సిస్టంలోనూ చాలా పరిమితులు ఉన్నాయి. అయినా
దానికి లోబడి కూడా కమ్యూనిస్టులుగా, అభ్యుదయవాదులుగా, వామపక్షాలుగా, అలాగే ధన రాజకీయాలకు దూరంగా ఉండి అవినీతికి రహితంగా ఉండేటువంటి పార్టీలు ఒక ఎదురెదాల్సిన పరిస్థితే. Okay. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు ఎటు మార్పులు జరిగినా అనేక రాష్ట్రాల్లో, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా వామపక్షాలు, కమ్యూనిస్టుల యొక్క అవసరం, ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు. కానీ ఎల్డీఎఫ్ దగ్గరకు వస్తే సార్, ఎల్డీఎఫ్ దగ్గరకు వస్తే, కేరళకు వస్తే విజయన్ ప్రభుత్వం పైన యువత కొంత అసంతృప్తిగా కనిపిస్తుంది. అట్లాగే కొంత బీజేపీ ప్రభుత్వానికి విజయన్ దగ్గరగా ఉన్నాడు, బీజేపీకి కేంద్రంలో. ఇటువంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేశాయని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా కేరళలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే పోలరైజ్ అయి ఉంటాయి. ఏ ఫ్రంట్ గెలిచినా 2%, 3%. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మతాలు, కులాలు, పార్టీలు, ఒక సంక్లిష్ట రాజకీయ పరిస్థితి కేరళలో ఎప్పుడూ ఉంటుంది. అయినా సరే 1957లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ ఏర్పడింది, ఈఎంఎస్ నమూద్రిపాద నాయకత్వంలో. అప్పటి నుండి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టు ఉద్యమం, సిపిఎం అక్కడ బలోపేతం పార్టీగా, అధికార పార్టీగా ఉన్నప్పుడు ఉంది, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఉంది. కొన్ని సెక్షన్స్ లో ఉండేటువంటి అసంతృప్తిని గమనించాం, వాటిని సరిదిద్దుకోవడానికి ముందుగానే చర్యలు తీసుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల లాంటి సందర్భాల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకని ఆ ఫలితాల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకుని అనేక మార్పులు చేసుకున్నాం. అది కోవిడ్ సమయంలో కావచ్చు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లో కావచ్చు, అది ఆ రాష్ట్ర ప్రజలనే కాదు దేశంలోనూ ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలని, మన్నలను కూడా పొందింది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం. కాబట్టి లోపాలు లేవని చెప్పం, కానీ ఉన్న పరిమితుల్లో కేంద్ర ప్రభుత్వమేనూ నిధులు ఇవ్వదు, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. రకరకాలుగా గవర్నర్ పేరుతో ఇబ్బందులు పెట్టారు, నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఉన్న పరిమితుల్లో సంక్షేమ పథకాల్ని చాలా ఉన్నత స్థాయిగా అక్కడ తీసుకెళ్ళటం, రెండో వైపున ఉపాధి కల్పనకి, అలాగే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి గృహ నిర్మాణం లాంటి ఇవన్నీ కూడా అంటే సంక్షేమ పథకాలపైన ఇంత దృష్టి పెట్టినప్పుడు, సంక్షేమ పథకాలని ప్రజలకి నిజాయితీగా చేరవేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత కంటే సానుకూలంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందన్నాం. మరి మా దృష్టిలో అనేక సర్వేలు చూస్తే ప్రభుత్వం మీద 55 నుండి 60%. రెండోది ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటే విజయన్ గారి మీద అనేక సర్వేలు తెలియజేసినాయి. కాబట్టి మీరు 100% సానుకూలంగా ఉన్నారని ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా కొన్ని వర్గాల్లో అసంతృప్తో, ఇబ్బందులు ఉంటాయి. రెండోది అక్కడ పార్టీలుగా పోలరైజ్ అయి ఉన్నారు. ఎప్పుడు 30-40% ఓటింగు అటు యూడిఎఫ్ కానివ్వండి, యూడిఎఫ్ పార్టీల వైపు కానీ జనం గత ఎన్నికల్లో కూడా ఉన్నారు. అందుకని రాజకీయ పరమైన కారణాలు ఉంటాయి. రెండోది ప్రభుత్వ పనితీరు మీద ఉండే కారణాలు ఉంటాయి. దేశ రాజకీయాల యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నాయి. బీజేపీ అనేక సార్లు నుంచి ప్రయత్నం చేస్తా ఉంది. కిందటి అసెంబ్లీలో స్థానం ఇవ్వాల, మొన్న ఒక పార్లమెంటు స్థానం గెలిచారు, ఇవాళ కాదు. మరి అధికారాన్ని వాడుకొని చాలా ప్రయత్నాలు చేసిన బీజేపీ అక్కడ ముందుకు సాగలేకపోతా ఉంది. అందుకనే ఇటువంటి స్థితిలో తప్పనిసరిగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని మేము ఇప్పుడు కూడా మేము ఆశిస్తాం. బాబురావు గారు, ఒకసారి బెంగాల్ వెళ్దాం. పశ్చిమ బెంగాల్ వెళ్తే పశ్చిమ బెంగాల్లో చాలా తగ్గపారుగా కనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా స్పష్టంగా, అంటే చాలా 90% దాటింది ఇవాళ కూడా. అండ్ సెకండ్ ఫేజ్లో కూడా 90% దాదాపు దాటినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? బెంగాల్లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది? బెంగాల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుంది. గతంలో అనేక సార్లు బీజేపీని అక్కడ ఉన్న ప్రజలు ఓడించారు. అక్కడ ఉన్నటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీనే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పావుగా వాడుకుని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో లక్షల ఓట్లు తొలగించారు. అలాగే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. ఇంకొక వైపు నిజంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక చర్యలను అవలంబిస్తూ ఉంది. కాబట్టి మా పార్టీగా అక్కడ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రమాదంగా ఉన్న బీజేపీని ఓడించని పిలిపించాం. రాష్ట్రానికి టీఎంసీ ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి వామపక్షాలని మళ్ళీ 35 ఏళ్ల పాటు అక్కడ పరిపాలన చేసి మంచి పరిపాలన అందించాం. కొన్ని లోపాలు, కొన్ని పరిణామాల వల్ల ఓడిపోయినా మళ్ళీ ఈ రెండు పార్టీలు కాదు, వామపక్షాలే
మార్గం అనే పద్ధతిలో మా క్యాంపెయిన్ చేశాం. ప్రజలు తప్పనిసరిగా వామపక్షాల ప్రాధాన్యతను ఎంత గుర్తిస్తారు, అనుకుంటున్నారు సార్ కొన్ని ఫలితాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీజేపీ అయితే అక్కడ గెలిచేటువంటి అవకాశం మాత్రం తక్కువగానే ఉంటుంది. బీజేపీ సర్వశక్తులు ఓడింది, అయినా ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో బీజేపీని ఓడిస్తారన్నటువంటి నమ్మకం మాకుంది. మీరేమనుకుంటారు అంటే బెంగాల్లో కమ్యూనిస్టులకి మళ్ళీ తిరిగి అధికారం వస్తుందని ఆశిస్తున్నారా? ఉందా అటువంటి సిచ్యువేషన్? గతం మీద మా మెరుగైన ఫలితాలు వస్తాయని మాత్రం మేము అంచనా వేస్తున్నాం. అధికారంలోకి వస్తాము అనేటువంటి దీంట్లో మేము ఇప్పుడు ఆ పద్ధతిలో కేరళలాగా అక్కడ చెప్పలేము. కానీ మేము దెబ్బతిన్న తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నాం. ఆ పుంజుకునే క్రమంలో గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రజల నుంచి అటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనల్ గా ప్రజల్ని పోలరైజ్ చేస్తున్నారు. అలాగే అధికార దుర్వినియోగం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఒక మూడవ శక్తిగా నిలబడి ప్రజల ముందుకు రావటం, క్యాంపెయిన్ చేయటం, ప్రజల మన్ననలు పొందటం, కొన్ని ఓట్ల రూపంలో మరలచ్చు మరలకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గతం మీద వామపక్షాల యొక్క మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయన్నటువంటి అంచనా అయితే మేము వేస్తున్నాం. సార్ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే పెరుగుదలకి కారణం ఏంటంటే రెండు రకాలుగా, ఓటర్లు ఎక్కువ మంది రావటం ఒక కారణం. రెండవది ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ పేరుతో చాలా ఓట్లు కూడా తొలగించినప్పుడు పోలరైజ్ అయినటువంటి ఓట్లే ఎక్కువగా ఉంటాయి. రెండవది అక్కడ అక్రమాలకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది బీజేపీ ఎలా చేసింది, టీఎంసీ ఎలా చేసింది, ఎన్నికల అక్రమాలు వాటి యొక్క ప్రభావం కూడా పోలింగ్ లో ఉండొచ్చు. రెండోది పోలరైజేషన్ పెరిగిన తర్వాత అటు మతం పేరుతో పోలరైజేషన్, పార్టీల పరంగా పోలరైజేషన్ పెరిగిన తర్వాత సాధారణ ఓటర్లు కూడా అధికంగానే పోలరైజ్ అయినప్పుడు ఓటింగ్ పెరగటం జరుగుతుంది. ఓటింగ్ పెరుగుదల అనేది ఖచ్చితంగా అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి అంచనానే కనపడుతుంది. రైట్, బాబురావు గారు ఒకసారి కాస్త లైన్లో ఉండండి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి కృష్ణకాంత్ గారు, బీజేపీ మీడియా అధికార ప్రతినిధి, అట్లాగే సెఫాలజిస్ట్, అట్లాగే రాజకీయ విశ్లేషకులు శివరాచర్ల గారు, మా యూటీవీ సిఇఓ గారు. శివరాచర్ల గారు, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ని ఎలా చూడాలి? బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో చూస్తే మనకు 90 పాయింట్ చేంజ్ కనిపించింది. సో టుగెదర్ 90 అనుకోండి, 91 అనుకోండి, మొత్తంగా 91 అనుకోండి. ఎలా చూడాలి? సో పెరిగిన ఓటింగ్ శాతం అనేది ప్రజలు విపరీతంగా పోటెత్తి వేయటం వల్ల వచ్చింది కదా. ఇట్స్ టెక్నికల్ రైజ్ ఆన్ ద పేపర్, నాట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఎస్ఐఆర్ వల్ల ఒకటి, రెండు మన ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలు చూస్తున్నాం, బెంగాల్ ఒకటి, తమిళనాడు ఒకటి. బెంగాల్లో ఓటు వేయకుంటే పౌరసత్వం పోతుంది అనే ఒక భయంతో దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులందరూ కూడా, ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణకారు వృత్తి చేసేవాళ్ళు, గోల్డ్ పని చేసే వాళ్ళందరూ కూడా దాదాపు 10 రోజులుగా సెలవు ఇచ్చారు అన్ని. ఓకే, ఇక్కడ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గోల్డ్ ఆర్నమెంట్స్ తగ్గిపోయినాయి అనమాట. వాళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా విధిగా మనం ఓటు వేయాలి, ఓటు వేయకుంటే మన పౌరసత్వమే పోతుంది అన్న భయంతో అంటే క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీలు చేసి ఎలక్షన్ కమిషన్ చేసింది, దానివల్ల ఎక్కువ ఓటింగ్ జరిగింది. గతంలో కూడా చెప్పాము 84% అప్పుడు ఉంది, ఇప్పుడు 98% పెరిగింది. ఈ 8% పెరగటం కూడా టెక్నికల్గా అది నెంబర్ ఆఫ్ ఓటర్స్ చూసుకున్నప్పుడు చాలా మినిమల్, ఐ థింక్ 8 లక్షలు 9 లక్షలు పెరుగుతూ ఉందన్నమాట. ఓకే, స్థూలంగా ఓటర్ సంఖ్యలో మార్పు లేదు, కేవలము ఎస్ఐఆర్ వల్ల తొలగింపు, తర్వాత వలస కార్మికులు పోవడం వల్ల బెంగాల్లో పెరిగింది. తమిళనాడులోకి వచ్చేసరికి ఎస్ఐఆర్ తొలగింపు ప్లస్ విజయ్ ఫ్యాక్టర్, అంతవరకు అయిన వాళ్ళు కూడా కొంతమంది విజయ్ ఫస్ట్ టైం వచ్చాడు వేద్దాం అనుకున్న వల్ల పెరిగిందని మనం విశ్లేషిస్తూ వచ్చాం. సో కృష్ణకాంత్ గారు మీరేం చెప్తారు? అంటే మీరు ఓటింగ్ పర్సంటేజ్ మీకు ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా వచ్చింది అనుకుంటున్నారా? మమతపై వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది అనుకుంటున్నారా? లేకపోతే శివ గారు చెప్పినట్టుగా మొత్తం అంటే మీరు తీసేస్తే మిగిలిన ఓట్ల వల్ల పెరిగింది అనుకుంటున్నారా? సార్, ఇప్పుడు ఇవాళ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పరిస్థితిలో ఒక 34 ఏళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించింది అక్కడ. దాని తర్వాత మనకు తెలుసు తృణమూల్ కాంగ్రెస్ వచ్చి ఒక 15 ఏళ్ళుగా అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలాంటిది ఇవాళ రోజు ఈ ఎక్కువ ఓటు శాతం నమోదు ఏదైతే అయిందో అది ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగే ఉంటుంది. కానీ జనరల్లీ అది చరిత్ర చెప్తుంది, నేనే కాదు, సార్ కూడా ఈజ్ అ సెఫాలజిస్ట్, హీ నోస్ మోర్ బెటర్. ఎప్పుడైనా సరే అదే అంటారా, అందుకనే యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఉన్నప్పుడే మీకు ఎప్పుడైనా సరే ఓటు శాతం పెరుగుతుంది. సో ఇవాళ రోజు ఈ టీఎంసీ గవర్నమెంట్తో కూడా విసిగెత్తిపోయి ఉన్న
వెస్ట్ బెంగాల్ వాస్తవ్యులు వాళ్ళు డెఫినెట్గా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఇవాళ రోజు ఓటింగ్ వేశారు. అంటే సార్ చెప్పినట్టు రకరకాల వేరే స్టేట్లో ఉన్న వలస కార్మికులు కూడా మరీ వచ్చి మరీ ఇక్కడ ఓటింగ్ వేశారు, ఒక కసి మీద ఓటింగ్ వేశారు. అంటే ఖచ్చితంగా అది బీజేపీకి ప్లస్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంటే మనం వెస్ట్ బెంగాల్లో చూడబోతున్నాం. అది క్లియర్గా ఈ పోల్స్ కూడా అదే కానీ చెప్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే మనం చూస్తే పూర్తిగా బీజేపీకి అంటే అక్కడ మమతకే పట్టం కట్టే విధంగా ప్రజల అభిప్రాయం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరేమో ఫైటింగ్ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రచారం చేశారు, ఎప్పుడు లేని విధంగా ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదా? లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను చూసిన పోల్స్ అంటే కొన్ని చాణక్య అని అవన్నీ రకరకాలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే డెఫినెట్గా బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్కి ఎడ్జ్ ఉన్నవే చూపిస్తున్నాయి. అక్కడ 1-2-3 పోల్స్ మాత్రం ఇక మమతా దీది గవర్నమెంట్ కూడా కొద్దిగా ఉన్నాయి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తున్నాడు. బట్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే స్లైట్గా ఎడ్జ్ ఉంది ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్లో అని క్లియర్గా చూపిస్తున్నాయి. సో డెఫినెట్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెంబర్స్ మాట్లాడతాయి. ఇక్కడ మనకి ఓట్ శాతం అంతా పెరిగింది అంటే అది హిస్టరీ, అది ఎలక్షన్స్ హిస్టరీలోనే మనకు తెలుసు. యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉన్నప్పుడే అలా ఓట్ శాతం పెరుగుతుంది. మనం మొన్న రీసెంట్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసింది అదే. మనం ఎక్కువ శాతం ఓటు నమోదైంది, అది ఎక్కువ అప్పుడున్న గవర్నమెంట్కి అగెన్స్ట్గానే పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ మేము ఇండియా గవర్నమెంట్ అట్లానే కదా ఫామ్ చేసింది. చాలా యుద్ధ ప్రాతిపదిక మీద హైదరాబాద్ నుంచి వలస వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళు చూసాం మనం. ఎగ్జిట్ పోల్స్ నమ్మాలనుకుంటారు వద్దనుకుంటారు ఇప్పుడు బెంగాల్ అంటే ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిట్ పోల్స్ అనేదే నిర్దిష్టమైన రిజల్ట్స్ కాదండి. ఇట్స్ జస్ట్ ఇదంతా ఏంటి ఎగ్జిట్ పోల్స్ దాని మీనింగే ఓట్లు వేసిన దాని మీద మనం అంతా ఒక ఓట్ పర్సెంటేజ్ తీసుకుని ఎవరెవరు ఎట్లా చేశారు ఏంటనేది ఒక సర్వే చేసి దాని మీద ఇచ్చేది ఇదంతా. సో అది ఖచ్చితంగా నమ్మకంగా మనం చెప్పలేము. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకే అక్కడ పట్టం కట్టే విధంగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అండ్ రియల్గా కూడా మన రియాలిటీ చూస్తే అదే కనబడుతుంది కాబట్టి ఓటు శాతం పెరగడం అవన్నీ కూడా కాబట్టి సో ఏదైతే బీజేపీకి పట్టం కట్టబోతున్నారు అనేది నమ్మచ్చు అనేది మాత్రం నమ్మకంగా అయితే ఉంది నాకు. సార్ శివ గారు మీరు ఏమనుకుంటున్నారు అంటే గతంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ మనం చాలా పరిశీలిస్తూ వస్తున్నాం, ఎగ్జాక్ట్గా అవి రియాలిటీకి వచ్చాయనుకోవచ్చు? కృష్ణకాంత్ గారు చెప్పిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నారు. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత జరిగింది ఎస్ఐఆర్ తొలగింపు అనేది, అంతకుముందు లేదు. ఓకే. సో ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత జరిగిన 2 పెద్ద రాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర, బీహార్. మహారాష్ట్రలో దాదాపు 11% పెరిగింది, బీహార్లో కూడా అంతే పెరిగింది. ఇన్కంబెంట్ గవర్నమెంట్లు 200, మహారాష్ట్రలోనేమో దాదాపు 220, బీహార్లో 202 సీట్లతో గెలిచారనమాట. ఇన్కంబెంట్ గెలిచి ప్రభుత్వం పడిపోలే, ఓటింగ్ శాతం పెరిగిన ప్రభుత్వం పడిపోలే, ప్రభుత్వం యొక్క ఓటింగ్ సీట్లు పెరిగినాయి. అంటే దానికి రకరకాల కారణాలు నేను చెప్తాను. అప్పుడు ఎస్ఆర్ వల్ల కొంత పర్సంటేజ్ పెరుగుతుంది. రెండోది బీజేపీ ఎన్నికలు చేసే తీరు ఒకటి ఉంటుంది. ప్రతి ఓటును కూడా ఎక్కడున్నా కానీ వేరుకొని చేయించుకుని ఒక తీరు ఉంటుంది, దానివల్ల పెరుగుతూ ఉంది. ఎక్కడైతే స్మాల్ మార్జిన్స్ ఉన్నాయో ఆ మార్జిన్స్ని ఎలా డీల్ చేయాలి, గతంలో స్మాల్ మార్జిన్స్తో గెలిచినా కానీ ఓడిపోయిన సీట్లు అంటే 5,000, 10,000 తోటి చేస్తారు, దానివల్ల సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు అదే దీన్ని మనం అప్లై చేసినప్పుడు అక్కడైతే ఓటింగ్ శాతం పెరిగింది, ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఉన్న ప్రభుత్వమే భారీ సీట్లతో గెలిచింది అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేస్తే ఇక్కడ కూడా ఉన్న ప్రభుత్వాలే భారీగా పెరగాలి. నేను ఎందుకు డిఫర్ అవుతున్నానంటే ఇది ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత దానికి పోల్చకూడదు. ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి, కొన్ని మమతాకి ఇస్తున్నాయి, కొన్ని బీజేపీకి ఇస్తున్నాయి. కానీ పోల్ చూసినప్పుడు మమతాకు 136, బీజేపీకి 148, అంటే దాదాపు 12 సీట్ల తేడా ఉంది. ఓకే, అదేమి వన్ సైడెడ్గా నేను చెప్పినట్టుగా మహారాష్ట్ర, బీహార్లో లాగా విపరీతమైన ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి సీట్లు కూడా భారీగా పెరిగి బీజేపీ 200 సీట్లు వస్తున్నాయి. ఏ సర్వే చెప్పట్లేదు. బీజేపీకి అనుకూలంగా చెప్పిన వాటిలో 3 ముఖ్యమైనవి, మ్యాట్రిక్స్ ఒకటి, తర్వాత పోల్ మార్గన్ ఒకటి. వీళ్ళిద్దరు కూడా ఇచ్చింది ఏంటంటే నెక్ టు నెక్ ఇచ్చారు. బీజేపీకి లీడ్ ఇచ్చారు కానీ ఒకటేమో 170 ఇస్తే ఇంకోటేమో 150 ఇచ్చారు. పెద్ద వేరియన్స్ ఏం లేదు. ఎగ్జిట్ పోల్స్ అవుతాయి లేదని తర్వాత పోయినా కానీ పోలింగ్ శాతం పెరిగినంతగా సీట్లలో పెరగలేదు. ఓకే, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాటిలో పెరగలేదు, టీఎంసీకి అనుకున్న వాటిలో కూడా మొదటి నుంచి ఎక్కువ మంది అనమాట. ప్రీ పోల్ వచ్చినట్టుగా 150, 160 దగ్గరే ఉంది. కాబట్టి ఎటు చూసినా పోలింగ్ శాతానికి ఈ ఫలితానికి రాదు. మనం గతంలో డిబేట్ చేసాం, పోలింగ్ శాతం పెరిగి ఇన్కంబెంట్ గెలిచింది చూసాము, ఓడిపోయింది చూసాము. పోలింగ్ శాతం తగ్గి ఇన్కంబెంట్ రీటైన్ అయింది, పడిపోయింది కూడా చూసాం. సో అదొక సైంటిఫిక్ థింగ్ అనమాట. కాబట్టి కేవలం నెంబర్ బట్టి చెప్పాలి. బీజేపీకి ఆశ ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఎట్లా పోతే కృష్ణకాంత్ గారు కొంచెం సో ఏమంటారు మరి మొండి వాదన పోకుండా మనం చూద్దామని చెప్తున్నారు. దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక పార్టీ ప్రతినిధిగా ఆశపడాలి కదా, పడకుండా ఎట్లా. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ఇక్కడ నేను ఒకటి చెప్తాదలుచుకున్నాను సార్కి. అంటే ఎస్ఐఆర్ మహారాష్ట్రలో, బీహార్లో చేపట్టింది వేరు, వెస్ట్ బెంగాల్లో చేపట్టింది వేరు. ఇక్కడ చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ ఇక్కడ మెయిన్ అసలు వెస్ట్ బెంగాల్కే అవసరం. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ చుట్టూ బార్డర్ స్టేట్లో ఉన్న
బంగ్లాదేశీయులు ఎలా అయితే ఇక్కడ అక్రమ వలసదారులుగా వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటు హక్కులు అన్నీ పెట్టుకున్నారో, సో వాళ్ళ యొక్క ఇల్లీగల్ ఓటింగ్స్నే కదా ఇవాళ రోజు ఎస్ఆర్ ద్వారా మనం తీసేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆ మార్జిన్స్ మీద ఇన్ని రోజులు టీఎంసీ విన్ అయింది అక్కడ. సో ఇప్పుడు ఆ మార్జినే పోయినప్పుడు ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని మనం నమ్మకంగా చెప్పగలుగుతాం. తీసేసిన ఓట్లండి ఫేక్ ఓట్లు. టీఎంసీ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన బెంగాల్ ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్లలో 67% హిందువులు, మిగిలిన 33% ముస్లిమ్స్. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాలో. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అవును, అంటే ఏంటి ఎస్ఐఆర్ అంటే ఒకటి మనం ఎస్ఐఆర్ అంటే కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒకటే కాదు, చనిపోయిన వాళ్ళు అవి ఇవి ఆ లిస్ట్ కూడా ఉంటుంది. సో హిందువులు అంటే హిందువులు ఇల్లీగల్ చనిపోయిన వాళ్ళు లిస్ట్ తీసేశారు. బీహార్లో ఇదే వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ అనుకూల ఓట్లను ఉంచి బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించారని చర్చ జరిగింది. తిరుమల గారు, ఈ చర్చకి ఎప్పుడు ఎండింగ్ ఉండదు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గెలిచింది. ఇప్పుడు మమతా గెలిచింది అనుకుని అక్కడ యుద్ధం జరుగుతుంది కదా మన. లేదు, మమతా గెలిచిందంటే ఏం చెప్తుంది? ఎస్ఐఆర్ను కూడా దాటుకొని చేసామంటారు. బీజేపీ వాళ్ళు గెలిస్తే ఏం చెప్తారు? మీరు ఇంతకాలం ఇలా ఓట్లతో గెలిచారు, ఓట్లు పోయినాయి కాబట్టి మీరు ఓడిపోయినారు, మాదే ప్రజలు వీళ్ళు. సార్, ఎస్ఐఆర్ అనేది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ఐఆర్ అనేది వాళ్ళ రోజు బీజేపీ తెచ్చే ప్రక్రియ కాదు, అది మన దేశ రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియ. అది ఎప్పుడు జరిగేదే విధానం, అది అదొక ప్రక్రియ, అది మనం కొత్తగా పెట్టిందే లేదు. ఇవాళ రోజు మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఎస్ఐఆర్ అవసరమా? ఎస్ఐఆర్ పగడబందీగా చేయడం జరిగింది. మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మనం నమ్మకపోతే ఇంకా దేని నమ్మినట్టు? ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది కాన్స్టిట్యూషన్ ద్వారా పెట్టబడిన బాడీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ పెట్టింది కాదు అది. సో వాళ్ళు ఇవాళ రోజు ఒక ప్రక్రియ ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతే దాన్ని మనము డిఫెండ్ చేయలేము, డిఫై చేయలేము. నేనేం చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధం ఇచ్చిన వాళ్ళ యొక్క పవర్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఈసీఐ వాళ్ళు. సో దాని ప్రకారంగానే నిజంగా నిర్దిష్టమైన ఓటు శాతం అంటే క్లియర్గా ఎంతమంది నిజమైన ఓటర్లు ఉన్నారు అక్కడ అనేది ఈ ఎస్ఐఆర్ ద్వారా మనకు అన్ని రాష్ట్రాల్లో తెలుస్తుంది, అంతే, అంతకంటే ఏం లేదు. సో దాని పరంగా ఇవాళ రోజు ఈ ఫేక్ ఓటర్స్ పోయి నిజమైన ఫిల్టర్ అయిపోయి నిజమైన ఓటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ క్లియర్గా అవన్నీ ఒకటే ట్రెండ్ చూపిస్తుంది. అదేంటంటే అక్కడ కాషాయ ఎజెండా ఎగరబోతుంది వెస్ట్ బెంగాల్లో అని క్లియర్గా చెప్తుంది. ఒకసారి యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా, ఒక బెంగాల్ తప్ప యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు అందుతున్నాయి, సమాచారం అందుతుంది. యాక్సిస్ మై ఇండియాలో కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం తమిళనాడులో ఊహించని విధంగా భారీ మార్పు కనిపించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం ఉంది? అది దేశంలో చాలా మంది పోల్ స్టార్స్ ఉన్నారు, చాలా ఏజెన్సీలు ఉన్నాయి, కానీ వాళ్ళందరిలో యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఈజ్ హీరో. 94% సక్సెస్ రేట్తో ఉంటుంది. 1-2 సందర్భాల్లో పోయినా అయితే ఈరోజు అందరికీ ఆయన సర్ప్రైజ్ చేస్తూ మైండ్ బ్లోయింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎన్నికలు అయిపోయిన ఇమీడియట్గా ఇవ్వడు ఎగ్జిట్ పోల్. ఆయన ఈ టేక్స్ టైం 1 day 2 day 3 days తీసుకుని ఆ తర్వాత ఇస్తాడు. ఈరోజు కూడా 4 రాష్ట్రాలకు ఇచ్చాడు, కానీ ఈరోజు ఓటింగ్ జరిగిన వెస్ట్ బెంగాల్ ఇవ్వలేదు. మిగిలిన అస్సాం, పాండిచేరి, కేరళ, తమిళనాడు ఇచ్చాడు. మిగిలిన రాష్ట్రాల్లో రకంగా ఉన్నాయి, కానీ ఏ సర్వే ఇవ్వనిది తమిళనాడులో టీవీకే సెకండ్ ప్లేస్ కాదు, ఫస్ట్ ప్లేస్. ఆల్మోస్ట్ 120 సీట్లు, డిఎంకే 110, అన్నా డిఎంకే 32 సీట్లతో మాత్రమే థర్డ్ ప్లేస్కి పోతుంది. డిఎంకే 35%, విజయ్ 35%, వీళ్ళకు 20% ఎంతో ఇచ్చిన్నారనమాట. ఇది అందరికీ కూడా ఈరోజు ఎవరికి నిద్ర పట్టని రాత్రి 2016లో ఎట్లయితే జరిగిందో ఈరోజు అలా జరుగుతుంది. యాక్సిస్ మై ఇండియా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినా 90+లో సక్సెస్ ఉంది. ఆయన క్రెడిబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఆయన దాన్ని సింపుల్గా కొట్టిపడేయలేరు, సీరియస్గా తీసుకుంటారు. ఆయనతో యాక్సెప్ట్ చేయొచ్చు, ఆయనతో అగ్రీ కావచ్చు, డిఫర్ అవ్వచ్చు, కానీ ఈ కెనాట్ ఇగ్నోర్ హిమ్. అంటే విజయ్కి ఇంత కాన్ఫిడెంట్గా విజయ్కి అవకాశం ఉందని చెప్పడం వెనుక ఏ పాయింట్స్ పనిచేసి ఉంటాయి, ఎటువంటి అంశాలు పనిచేసి ఉంటాయి? అవి మనం గెస్ చేయలేము, ఎందుకంటే యాక్సెస్ మై ఇండియా చాలా లిమిటెడ్గానే ఎగ్జిట్ పోల్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్ శాంపుల్ చేస్తారు. వాళ్ళు పోయి వేలాది మందిని అడగరు. వాళ్ళు ఒక రాష్ట్రానికి 1000-1200 మందితో మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏంటి చాలా ముందు కాలాన్ని ఐడెంటిఫై చేసుకొని చేస్తారనమాట. వాళ్ళ ప్రాతిపదిక ఏంటనేది ఏ రోజు కూడా ప్రదీప్ గుప్తా బయటికి చెప్పడు అనమాట. ఆయన సక్సెస్ ఉంది కాబట్టి ఆయన సక్సెస్ అనుకుంటాం. ఇదే సందర్భంలో ప్రదీప్ గుప్తా ఫెయిల్ అయిన 2 అంశాలు చెప్పాలి. ఒకటి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 300+ వచ్చినప్పుడు అది రాలేదు. రెండోది ఐ థింక్ హర్యానాలో అనుకుంటాను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు, అక్కడ మాత్రం బీజేపీ. ఈ 2 మాత్రమే రీసెంట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత జరిగిన బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్ అన్నింటిలో కూడా కరెక్ట్ అయింది. సో ఇది నిజంగా ప్రదీప్ గుప్తా మీలో వాళ్ళందరికీ ఇస్తున్న ఛాలెంజ్, లేదా తనకు తన ఛాలెంజ్, ఇది చూసుకోవాలి. ఎందుకంటే మిగతా సర్వే సంస్థలు మిగతా సర్వేలన్నీ చూస్తే డిఎంకేకి అనుకూలంగా కనిపిస్తున్నాయి, డిఎంకేకి ఎడ్జ్ ఇస్తూ వస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా ఒకటి డిఫర్, అందరికీ వీళ్ళు అన్ని సర్వేలు కూడా హ్యూజ్ గ్యాప్ చూపిస్తున్నాయి, నెక్ టు నెక్ కాదు. అవును, చాలా పెద్ద గ్యాప్, హ్యూజ్ గ్యాప్, కనీసం ఒక 40-50 సీట్ల గ్యాప్ చూపిస్తూ ఉన్నాయి. వీళ్ళు మాత్రమే అప్పర్ కౌంట్ 92 నుంచి 110 డిఎంకేకి ఇచ్చాడు,
తర్వాత 98 నుంచి 120, అంటే మళ్ళీ ఓటింగ్ పర్సెంట్ 35 ఇచ్చాడు, ఇద్దరికి 35 ఇచ్చాడు. అంత యాక్యురేట్గా 35 ఓటింగ్ పర్సెంట్లో దాదాపు 10 సీట్ల తేడాతోటి అంత ఎగ్జాక్ట్గా ప్రతీక్ గుప్తా అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అలాంటిది జరుగుతుందా జరగలేదు అనేది ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు వెయిట్ అండ్ మే ఫోర్. ఎవరి ఓట్లు ఎక్కువగా లాక్కున్నారు అనుకుంటున్నారు? దీని అర్థం స్ట్రైట్ అవే అన్నా డీఎంకేకి 20 లెస్ దాన్ పడిపోయింది కదా. సో అన్నా డీఎంకే ఓట్లన్నీ కూడా విజయ్కి పోయినాయి. సో డిఎంకేకి ఇంతమంది 44% ఎంత వచ్చినప్పుడు వాళ్ళు స్టిల్ 35 దగ్గర ఉన్నారు. సో వాళ్ళు ఒక 10% పోయింది అనుకుంటే, లేదా కొంత కొత్త ఓట్లని చూసుకున్నా కానీ మెజారిటీ 20%, ఈయన కొత్త పార్టీ 35లో 20-25% అన్నా డీఎంకే ఓట్లు తీసుకొని పోతా ఉన్నాడు. కృష్ణకాంత్ గారు, ఏమైంది తమిళనాడులో మీకు? మీరు అన్న మీ కూటమి ఏమైంది? మోదీ వాదం ఏమైంది? కేంద్రం ఇచ్చిన హామీలు ఏమైంది? డిఎంకేతో పోటీపడి మీరు ఫ్రీలు ప్రకటించారు. ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదే యాక్సెస్ మై ఇండియా మొన్న రీసెంట్ బీహార్ ఎలక్షన్స్కి వాళ్ళది ఎట్లా తారుమారైందో మనకు తెలుసు. సో జస్ట్ బికాజ్ యాక్సెస్ మై ఇండియా ఆయనకి ఏదో యాక్యురసీ ఉంది అదేదని చెప్పినంత మాత్రం ఆయన ఇప్పుడు చెప్పింది నిజమైపోదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ యాక్సెస్ మై ఇండియా బీహార్ విషయంలో కూడా 141 మాత్రమే ఇచ్చారు మ్యాక్సిమం. బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు, 141 ఇచ్చారు, కానీ దే గాట్ 202 సీట్స్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అది అంత ఎగ్జాక్ట్గా 8-10 సీట్ల మధ్యలోనే గ్యాప్ తోటి ఓటింగ్ శాతం సేమ్ అని చెప్పినట్టు ప్రదీప్ గుప్తా కరెక్ట్ అవుతాడా లేదా మళ్ళీ ఫల్టీ కొడతాడా? ఐఎమ్ ఆల్సో వెరీ క్యూరియస్ టు సీ. సార్ ప్లీజ్. అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫస్ట్ టైం అండి. జస్ట్ బికాజ్ ప్రదీప్ గుప్తా ఇదివరకు కరెక్టెడ్ అని చెప్పి ప్రతిసారి కరెక్ట్ అవుతాడు అని రూల్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ టీవీకే అంటే ఇప్పుడు మామూలుగా వేరే ట్రెండ్స్ ప్రకారంగా డిఎంకే ముందుకు వచ్చింది అంటే మనం కూడా కొద్దిగా అనుకున్నాం. మరి టీవీకేకి 35% ఓట్ శాతం పెరుగుతుందా అనేది ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇదివరకు లాగా ఇప్పుడు యాక్టర్స్ని నమ్మి ఓట్లు వేసే ప్రజలు లేరు. ఇప్పుడు మీరు ఈ రీసెంట్ కాలంలో గత లాస్ట్ 20 ఇయర్స్లో మీరు ఏదైనా పొలిటికల్ పార్టీ యాక్టర్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఒక యాక్టర్ పెట్టిన పొలిటికల్ పార్టీ చూస్తే 20%, 25 లోపలే ఉంది. కానీ హైయెస్ట్ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే లాస్ట్ టైం నేను చూసింది ప్రజారాజ్యం పార్టీ. దానికి నాకు తెలిసి నియర్లీ 22-23% ఓట్ షేర్ వచ్చింది. దాని తర్వాత 18. అది ఆ మాట అనడానికి వీల్లేదేమో. నేను అడగదండి, మీరు ఆ మాట అనడానికి వీల్లేదేమో. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో మీకు పెద్ద సపోర్ట్ యాక్టర్. అవును, అది ఎప్పుడు ఆయన ఫస్ట్ టైం అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ ఎలక్షన్స్ ఆయనకు అంత రాలే కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను అంటుంది ఆయన 15 ఇయర్స్ ఫైట్ అండి. అది 15 ఇయర్స్ ఫైట్కి అప్పుడు ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. సో అదే విధంగా నేను చెప్పేది అదే ఫస్ట్ టైం ఈయనకు అంత రాదు అంటున్నాను. అప్పుడెప్పుడో ఇదివరకు ఎన్టీ రామారావు టైంలో అండ్ ఎంజీఆర్ గారి టైంలో అయిందని. ఈ లేటెస్ట్ 20 ఇయర్స్ సంగతి చెప్తుంది. 20 ఇయర్స్లో ఒకేసారి అంత ఓట్ పర్సెంటేజ్ వచ్చిన యాక్టర్ బేస్డ్ పార్టీ లేదంటారు నేను. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింది మంచి ఎగ్జాంపుల్. కరెక్ట్, ఆయన మా అలయన్స్ పార్టీ, ఆయన మేము మిత్రులు. కానీ ఆయన 15 ఇయర్స్ కష్టపడితే వచ్చింది ఆ ఓట్ పర్సెంటేజ్, ఇప్పుడు వచ్చిన ఓట్ షేర్ పర్సెంటేజ్. బట్ ఫస్ట్ టైం ఆయనకు కూడా కష్టమైంది కదా. నేను అదే చెప్తున్నా, యాక్టర్గా విజయ్ గారు ఒకేసారి 32-35% అనేది అది ఓవర్ ఎగ్జాజరేటెడ్ అనిపిస్తుంది నాకు. అక్కడే ప్రదీప్ గుప్తా గారి ఒక ఎగ్జిట్ పోల్స్ నాకు తెలిసి May 4th అన్ని ఎగ్జిట్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకు. ఒకవేళ శివ గారు, ఒకవేళ ప్రదీప్ గుప్తా యాక్సెస్ మై ఇండియా రిజల్ట్ నిజంగానే అదే రిజల్ట్ అయితే యాక్చువల్ రిజల్ట్ కూడా అదే అయితే విజయ్ మీద ప్రజల్లో ఇంత నమ్మకం పెరగడానికి అక్కడ ఆస్కారం ఉందా పెంచుకోవడం? ఒకటే, గత 1967 నుంచి ఈ 2 పార్టీలు మాత్రమే పరిపాలించడం, దాదాపు ఇద్దరిది ఒకటే సిద్ధాంతం కావటం, ముఖ్యమంత్రి స్థాయిలో నాయకులు వేరువేరైనా మంత్రులలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతూ ఉండటం. సో ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒకళ్ళని చూడాలి అన్న ఒక ఆలోచనతోనే రావాలి. విజయ్ మీద అభిమానం కన్నా కానీ విజయ్ని ప్రత్యామ్నాయంగా నేను గతంలో చెప్పాను, సీమాన్ ఎన్టీకే నాన్ తమిళర్ కచ్చి ఆయన ఫస్ట్ టైం ఓటర్ అతని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఓట్లు పడుతున్నాయి, అతనికి 8-9% వస్తున్నాయి. అందులో మెజారిటీ ఫస్ట్ టైం ఓటర్, సెకండ్ టైం ఓటర్ వస్తున్నారు. వాళ్ళందరిలో కూడా విజయ్కి పోతారు అనుకున్నాం. కానీ మనం అనుకున్నది 12 నుంచి 15-16% పోతున్నారు. 35% పోయినారు అంటే 40+ ఉన్న వాళ్ళు కూడా 40+ ఉన్న వాళ్ళల్లో కూడా మెజారిటీ ఆల్టర్నేటివ్ కాదు, ఈ గవర్నమెంట్లను కూల్చాలి వీళ్ళని కూల్చాలని ఆల్టర్నేటివ్గా ఉన్నదానికి విజయ్కి వెళ్ళినట్టుగా చూడాలి. అయితే నిజంగా అది గ్రౌండ్లో సెన్స్లో ఉంటుందంటే ఐ డిడ్ నాట్ సెన్స్ దట్ వన్. తమిళనాడులో నేను దాదాపు 14 జిల్లాలలో తిరిగాను, ఎక్కడ ఆ సెన్స్ లేదు. ఓకే బాబురావు గారు, ఒకసారి మీకు ఏమనిపిస్తుంది? తమిళనాడుకు వచ్చేసరికి మిగతా సర్వే సంస్థలన్నింటినీ చూస్తే ఒక రకంగా యాక్సిస్ మై ఇండియా దానికి అక్యురసీ ఉంది, గతంలో 90% ఫలితాలు వచ్చినట్టు కనిపిస్తుంది. యాక్సిస్ మై ఇండియా విజయ్ అధికారంలోకి వస్తాడని చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా పెద్ద ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓట్ల రూపంలో పొందిన సీట్ల రూపంలో అది వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు కొన్ని అంచనాల ప్రకారం లేదు. ఓకే, అదే సందర్భంలో అధికారం రాకపోయినా విజయ్ పార్టీ ఇంత ప్రభావం చూపిస్తుందంటే బీజేపీ ఏఐడిఎంకే కూటమి ప్రతిపక్షంగా కూడా అక్కడ ప్రజలు గుర్తించటం లేదు. డిఎంకే కూటమికి దాదాపు కొన్ని ఈక్వల్ గా ఓటింగ్ చూపిస్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం అది కరెక్ట్ అనుకుంటే. ఓకే, కాబట్టి ఇక్కడ బాగా ఓటింగ్ తగ్గిపోతుంది.
బీజేపీ అన్నాడీఎంకే కూటమి. ఆ అంచనా ప్రకారం చూస్తే అంటే దీని ప్రకారం ఏమర్థమవుతుంది, తమిళనాడు ప్రజలు ఇప్పుడున్న స్థానం కంటే బీజేపీ అన్నాడీఎంకేని మరింతగా చేసి ప్రతిపక్ష అవకాశం కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం అంటే అటు బీజేపీ అన్నాడీఎంకే కూటమి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతుంది. కాబట్టి డిఎంకే కూటమికి ఓట్లు తగ్గొచ్చు, సీట్లు తగ్గొచ్చు, కానీ ఇప్పటికీ ఒక ముఖ్యమైన శక్తిగా ఉంది, అధికారాన్ని పొందే అవకాశం ఉంది. ఇక్కడ మీకేమనిపిస్తుంది అంటే స్టాలిన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, స్టాలిన్ తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇటువంటివన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అనిపిస్తుందా, లేకపోతే విజయ్ మీద క్రేజ్ వల్ల ఇక్కడ సీన్ మారే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అంటే డిఎంకే కూటమికి సంబంధించినంత వరకు డిఎంకే ప్రభుత్వం మీద కొన్ని అంశాల్లో సానుకూలత ఉన్నా, కొన్ని అంశాల్లో వ్యతిరేకత ఉండొచ్చు. కానీ అక్కడ 3 శక్తుల్లో చూసుకుంటే బీజేపీని ఆ రాష్ట్రంలో స్థానం ఇవ్వకుండా ఉండాలనేటువంటి దీంట్లో ప్రజలు ఉన్నప్పుడు బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా అక్కడ డిఎంకేని చూస్తున్నారు ప్రజలు. ఓకే, అందుకే పాజిటివ్ ఓటింగ్ కొంత పర్సంటేజ్ అయితే బీజేపీ అన్నాడీఎంకే కూటమి మీద ఉండేటువంటి వ్యతిరేకత, ఆ రాష్ట్రాల హక్కుల్ని కాపాడటంలో ఉండేటువంటి నెగిటివ్ ఓటింగ్ కూడా అక్కడ ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు డిఎంకేని చూస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలో కొంతమంది డిఎంకేకి నచ్చని వాళ్ళు కూడా రాష్ట్రంలో బీజేపీ అవకాశము, దానికి స్థానం తమిళనాడులో ఉండకూడదు అనుకునే సెక్షన్స్ విజయ్కి కూడా ఎక్కువ మంది ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టోటల్ గా చూస్తే డిఎంకేకి పడిన ఓట్లు, విజయ్కి పడిన ఓట్లు, ఈ రెండు కలిపి చూస్తే ఇప్పుడు దీని ప్రకారం మీరు 70% చెప్పారు. ఈ 70% కూడా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వేస్తున్న ఓట్లే అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ట్రెండ్. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పేరుతోనో, హిందీ పేరుతోనో రాష్ట్రాల హక్కులను హరించే విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు, మొన్న మహిళా బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలను దెబ్బ కొట్టాలని కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇంకా మరింతగా బీజేపీ మీద వ్యతిరేకత, బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏఐడిఎంకే కూడా వ్యతిరేకత పెరగటానికి ఇతర అంశాలతో పాటు ఇది కూడా. అందుకే విజయ్ బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేసిన పొత్తుకి కూడా సిద్ధం కాకపోవడం అంటే బీజేపీలో పొత్తులో వెళ్తే నష్టపోతాం అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉండబట్టే చేయలేదు. లేకపోతే డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎవరైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక తమిళనాడే కాదు, రాబోయే కాలంలో హెచ్చరికగా బీజేపీ కేంద్రంలో కూడా తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందనేది ఈ ఎన్నికల్లో ఫలితాలు. విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయని గ్యారంటీ లేకపోయినా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారంటే ఇందులో ఇంకా ఇతర అంశాలతో పాటుగా ఈ అంశాలు కూడా పరిగణలో పెట్టుకోవాలి. రైట్ బాబు గారు. సార్ శివ గారు, మీరు ఏమంటున్నారు అంటే అన్నామలై ఫ్యాక్టర్ ఒకటి ఉంది మనకి. బాబురావు గారు చెప్పే థియరిటికల్ దానికి ఎలక్షన్స్కి జనరల్గా రిలేషన్ పోయింది, చాలా కాలం చెల్లిపోయింది అనమాట. సిద్ధాంతపరమైన ఓటింగ్ జరిగే రోజులు చాలా కాలం వెళ్ళిపోయినాయి. ఎవరు గట్టిగా ఎన్నిక చేయగలుగుతారు, ఎవరు ఒకవేళ అధికార పార్టీని ఓటర్ ఓడగొట్టాలనుకుంటే ఎవరు ఓటగొట్టగలుగుతారు అనేది ఫీలింగ్ తెచ్చుకున్న వాళ్ళని వాళ్ళు గెలిపించగలుగుతున్నారు తప్పితే సిద్ధాంతపరంగా ఓట్ బ్యాంక్. ఎందుకంటే మీకు ప్రతి పార్టీ ఓట్ షేర్ మారుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఒక తమిళనాడులో మాత్రమే అన్నాడీఎంకే తమ ఓటు బ్యాంక్ని కాపాడుకుంటూ వస్తున్నాయి, కానీ ఓడినా గెలిచినా వాళ్ళకి వచ్చే 35%, 40%. వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో పోయినప్పుడు ఇప్పుడు సిపిఎం ఉంది బెంగాల్లో 35 ఏళ్ళు పరిపాలించినప్పుడు లాస్ట్ ఎన్నికలకు వచ్చింది 5%. సీట్లు రాకపోవచ్చు, కానీ ఓట్ బ్యాంక్ పోకూడదు కదా. అంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోతూ వస్తూ ఉంది. కాబట్టి సార్ బాబురావు గారు సీనియర్ కాబట్టి ఆయన అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్న తీరు అలా లేదు. ఎన్నికలు జరుగుతున్న తీరు ఒకటే కారణంతో జరుగుతుంది, నేను పలానోని ఓడగొట్టాలి, లేదా వాడిని ఓడగొట్టే కసి లేనప్పుడు ప్రత్యర్థి పార్టీ, ఒక బీజేపీ లాంటి ప్రత్యర్థి పార్టీ ఏదైనా రాష్ట్రంలో, ఉదాహరణకు హర్యానాలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఓడగొట్టంత లేదు. అంటే హర్యానా వాళ్ళు ఇన్కంబెంట్ ఉన్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు ఎలక్షనీరింగ్ అంటే వాళ్ళకు ఏదైతే అది కాంగ్రెస్ పార్టీకో ఇంకా వాళ్ళ ప్రత్యర్థికో పడని ఓట్లు ఉంటే ఆ ఓట్లన్నింటినీ కూడా స్ట్రాటజికల్గా తమ వైపు తిప్పుకొని గెలుస్తున్నారు చాలా ఎన్నికల్లో. ప్రజాభిప్రాయం కన్నా కానీ ఎలక్షన్ స్ట్రెంత్ తోటి వాళ్ళకి మైక్రో డేటా తీసుకురాగలుగుతున్నారు. ఈ 2 కారణాలతో ఎన్నికల్లో ఫలితాలు వస్తున్నాయి తప్పితే సిద్ధాంతపరమైన అంచనాలతో ఎప్పుడూ రావట్లేదు. మనకు ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ కామాఖ్య అని ఒక సర్వే ఏజెన్సీ ఉంది. ఇది పెద్దగా పాపులర్ లేదు, మా లాంటిలో మాత్రం అప్పుడప్పుడు చూస్తుంటాము. ఎందుకు చూపిస్తామంటే మన స్క్రీన్ మీద చూపిస్తున్నారు దాని కామాఖ్య అని. వీళ్ళందరికన్నా సర్ప్రైజింగ్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళు చూడండి, డిఎంకేకి 78 నుంచి 95 ఇచ్చారు. తర్వాత అన్నా డిఎంకేకి చదవండి
68 నుంచి 84 ఇచ్చారు. ఇచ్చారు. టీవీకేకి 67 నుంచి 80 ఇచ్చారు. విచిత్రమైన అంటే సంఖ్య. వాళ్ళు చెబుతూ వాళ్ళ నెంబర్ ఇస్తూ నేను ఎవరు మీకు తెలియదు కదా, పక్క బీహార్ బీహార్ ఇచ్చాడు. బీహార్ చదవండి. బీహార్లో 167 నుంచి 187 వరకు ఇచ్చాడు. అంటే వాళ్ళు యాక్చువల్గా వచ్చింది అక్కడ 200 సీట్లు. అట్లాగే ఆపోజిషన్ కి 54 నుంచి 74 ఇచ్చాడు. యాక్చువల్ సీట్లు వచ్చేసి 40 నుంచి 45 సీట్లు. అదర్స్ కి 2 సీట్ల వరకు ఇచ్చాడు. అంటే ఆయన ఏంటంటే నేను స్టఫ్ ఉన్నోని కాబట్టి నాకు ఒక ఉదాహరణ ఉంది కాబట్టి నన్ను కూడా చూడని చెప్తున్నారు. అది గుడ్ వే ఆఫ్ ప్రజెంటేషన్. ఏంటంటే మనం గతంలో చెప్పింది జరిగిందని చెప్పుకోవచ్చు. ప్లస్ బీహార్ వరకు వీళ్ళదే క్లోజెస్ట్ నెంబర్. ఓకే, ఒక్కలేదు 190 ఇచ్చారు. క్లోజెస్ట్ జనరల్ కూడా మనం ఏమనుకుంటామంటే ఒక ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ నెంబర్ చూసుకోము. ఎవరన్నా మేము చెప్పింది కరెక్ట్ జరుగుతుందంటే జ్యోతిష్కుడే చెప్పాలి, సెఫాలజిస్ట్ ఎలక్షన్ చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఎంత ట్రెండ్ ఉంది, నెక్ టు ఎవరు గెలుస్తారా నెంబర్ 1, నెక్ టు నెక్ ఉందా, ల్యాండ్ స్కేల్ ఉందా. ఓకే, ఇప్పుడు 200 అంటే ఎవరైనా 180 అంటే వాడు కరెక్ట్ అయినట్టే. వాడు 200 కాదు తప్పంటానికి లేదు. అదే అట్లా 150 అన్నాడు. కామాఖ్య ప్రకారం చూస్తే విజయ్ ఇద్దరిని కోత కోసినట్టు కదా. అక్కడ ఫస్ట్ టైం హంగ్ రాబోతుంది. దాదాపు అందరికీ సమానమైన రిజల్ట్ రాబోతుంది. బీజేపీ చాలా హ్యాపీగా ఉంటుందేమో హంగ్ వచ్చే అదే అంటారు. ఇప్పుడు కామాఖ్య గారి ప్రకారం అక్కడ హంగ్ వచ్చేటట్టు ఉండేటైతే ఖచ్చితంగా విజయ్ గారు ఇంకా అలాంటప్పుడు మాతోనే అలయన్స్ అవుతారు. కానీ డిఎంకే అయితే అధికార పార్టీతో తవ్వడు కదా. అలాంటప్పుడు ఇంకా పార్టీ పెట్టి వేస్ట్. అధికార పార్టీతో మీరు ఎలా అంచనా వేస్తారు? కామాఖ్య సార్ మీరు ఎలా అంచనా వేస్తారు? కామాఖ్య అనే వాళ్ళు ఇట్లా 2-3 సార్లు కరెక్ట్ అయినారు కానీ అంత పెద్ద ప్రజెన్స్ ఉన్నది కాదు. నేను ప్రదీప్ గుప్తా గారి యాక్షన్ చెప్పిన తెలుగు చెప్పలేను. కాకుంటే వాళ్ళ ప్రజెంటేషన్ తీరు బాగుంది, నాకు అది నచ్చింది. ఎందుకంటే మేము గతంలో చెప్పాము కరెక్ట్ నెంబర్ వచ్చింది, ఇప్పుడు ఇది వస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ నెంబర్ నిజంగా వస్తుంది అంటే పీపుల్ పల్స్ వాళ్ళు కూడా దాదాపు ఇదే అంచనాతో నెంబర్లు మార్చుకున్నారేమో అనిపిస్తుంది అనమాట. దాదాపు సమానమైన బలంతో వస్తుందేమన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇలాంటి జరిగింది అనుకోండి, రేపు కామాఖ్య మన ఆల్ ఇండియాలో పెద్ద పోల్ స్టార్ అయి కూర్చుంటాడు ఆయన. అయితే కృష్ణకాంత్ గారు అన్నట్టుగా విజయ్ ఎవరితో గెలుస్తాడో ఎన్నికల తర్వాత చూద్దాము. విజయ్ ఖచ్చితంగా తనను ఎవరైతే ముఖ్యమంత్రి చేస్తారో వాళ్ళతోనే గెలుస్తాడు. బీజేపీ కాదు, అన్నాడీఎంకే కాదు, డీఎంకే కాదు. ఓకే, అంటే మీరు మొత్తంగా చూస్తే మొత్తం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది కేవలం 2 చోట్ల. ఒకటి పుదుచ్చేరి, రెండోది వచ్చేసి గతంలో మీరున్న అస్సాంలో. ఈ 2 చోట్ల మాత్రమే కనిపిస్తుంది. మిగతా చోట్ల బీజేపీకి ఇంకా మోదీ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కనిపించలేదు. అంటే అది మీరు టూ అర్లీగా పోతున్నారు. ఈ రోజే మోడీ ప్రభావం ఉంది లేదని మీరు చెప్పగాకండి. యాక్చువల్లీ మన ఓన్లీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ క్రెడిబిలిటీ వరకు మాట్లాడదాము. కానీ చూద్దాం, అంటే పర్సంటేజ్లో మనకు కనిపిస్తుంది కదా. నేను ఒకటి చెప్తున్నానండి, ఇవాళ రోజు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అందరూ మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, సెంట్రల్లోనూ స్టేట్లోనూ. సో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ప్రతి రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. సో తమిళనాడు ప్రజలు దానికి అతీతం కాదు, అండ్ కేరళ వాళ్ళు కాదు, వెస్ట్ బెంగాల్ అయితే అసలుకైనా కాదు. వెస్ట్ బెంగాల్ అయితే క్లియర్గా మా బిఎల్ సంతోష్ గారు, మా నేషనల్ జనరల్ సెక్రటరీ క్లియర్గా చెప్పారు అప్పుడు ఎలక్షన్స్ ముందే, ఇది వెస్ట్ బెంగాల్ అనేది ఎలక్టోరల్ వార్ కాదు మాకు, ఇది ఒక సివిలైజేషన్ వార్ అని చెప్పి. అంటే మన యొక్క ఉనికి గురించి, మన సివిలైజేషన్ ఉనికికి సంబంధించిన యుద్ధం ఇది, ఎలక్టోరల్ వార్ ఇది. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని. సో అంతే విధంగా మేము చాలా సీరియస్గా తీసుకొని చేసిన ఈ ఎలక్షన్స్ ఇవి వెస్ట్ బెంగాల్వి. ఇందులో మేము అసలు మీరు చెప్పే పోల్స్ని నేను ఇవాళ రోజు మీకు గంటాపదంగా చెప్తున్నాను, ఈ ఎగ్జిట్ పోల్స్ అని May 4th ఎగ్జిట్ అయిపోతాయి. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ విల్ ఫామ్. అది రాసి పెట్టుకోండి మీరు వాళ్ళ రోజు. అదే రోజు మన ఇద్దరం మాట్లాడుకుందాం ఇట్లానే. సేయింగ్ దాట్ ఇప్పుడు నేను తమిళనాడు గురించి మాట్లాడాను. తమిళనాడులో ఇదే టైమ్స్ నవ్వు ఏఐడిఎంకేకి కూడా మంచి ఈ సర్వే ప్రకారం మంచి సీట్స్ వస్తాయని చెప్పింది. సో టైమ్స్ నవ్వు కూడా పర్లేదు, కాస్త రీజనబుల్లీ బెటర్ అక్యురసీ ఉంది కాస్త వాళ్ళది. సో వాళ్ళు ఏమో అలా చెప్తున్నారు, మొత్తం ఏఐడిఎంకేకే చాలా ఎక్కువగా ఉంది, ఏఐడిఎంకే అలయన్స్ బీజేపీ అలయన్స్కి ఎక్కువగా ఉంది సీట్లో షేరింగ్ అని చెప్పి వస్తుంది ఎగ్జిట్ పోల్స్. సో నేను చెప్పేది అదే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అలాగని విజయ్ని ఏ ఎగ్జిట్ పోలు తీసిపారలేదు, అది కూడా మనం గమనించుకోవాలి. లెట్ us బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. సో రేపటి రోజు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సార్ చెప్పినట్టు హంగ్ వచ్చిన కామాఖ్య గారి సర్వే ప్రకారం కానీ లేకపోతే ఇంకో విధంగా, ఐదర్ వే విజయ్ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ కింద అయితే ఎమర్జ్ అవుతాడని నమ్మకం నాకు ఉంది. కానీ మరి 30-35 ఓట్ పర్సెంటేజ్ వస్తుందని నేను అనుకోను. మేబీ 10-15% ఓట్ పర్సెంటేజ్ ఈజ్ ఆల్సో రీజనబుల్లీ గుడ్ పర్సెంటేజ్ అది ఓట్ షేర్. ఇట్స్ నాట్ జోక్ ఫస్ట్ టైమర్కి. సో ఆ విధంగా వచ్చినా కూడా హీ కెన్ బీ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దాని ప్రకారంగా ఆయన డెఫినెట్గా ఏఐడిఎంకే అండ్ బీజేపీ అలయన్స్లోనే రేపటి రోజు వస్తాడని నమ్మకం మాకు కూడా ఉంది, ఒకవేళ అవసరం పడితే. ఎందుకంటే డిఎంకేకి అగేన్స్ట్గా నువ్వు పార్టీ పెట్టి మళ్ళీ డిఎంకేతో అలయన్స్ ఫామ్ అయితే ఇంకా ప్రజల్లో నీ మీద నమ్మకం పోతుంది. కామన్ సెన్స్ అది. సో డెఫినెట్లీ హీల్ ఫార్మ్ అన్ అలయన్స్ విత్ అస్ ఓన్లీ. ఇంకా మాతోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటే. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. శివగారి మొత్తం ఎగ్జిట్ పోల్స్ తమిళనాడుకి సంబంధించి ఇంకొకటి ఉంది, డిమోస్ అని. వీళ్ళు లోకల్గా పాపులర్. వీళ్ళు మాత్రం అన్నాడీఎంకేకి 133 నుంచి 149 సీట్స్ ఇచ్చారు. వీళ్ళకి కొంత అంటే చాలాసార్లు కరెక్ట్ అయితే తప్పై ఉండొచ్చు, కానీ వీళ్ళు దే హ్యావ్ దే ప్రెజెన్స్ ఇన్ లోకల్ పనిచేస్తూ ఉంటారు. ఒకసారి మొత్తం ఎగ్జిట్ పోల్స్ వైపు వెళ్దాం. గతంలో హిస్టరీకి వెళ్ళి చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమైనవి అనుకోవచ్చు మనం? సో ముఖ్యంగా తమిళనాడు అంటే వెరీ క్రిటికల్. ఎందుకంటే తమిళనాడులో మీకు ఎంజీఆర్ పార్టీ మొదలుపెట్టిన తర్వాత
ఒక 2016 నేను 2000 గత కరెక్ట్గా 10 ఏళ్ల కింద పోయినప్పుడు మేము యాక్టివ్గా సోషల్ మీడియాలో రాస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు రాస్తున్న రోజులలో అట్లా మాకు సోషల్ మీడియా రోజుల్లో అందరూ కూడా తమిళనాడులో జయలలిత పార్టీ ఓడిపోతుంది, డిఎంకే గెలుస్తుంది, చరిత్ర చెప్పే సత్యం ఇది, చరిత్ర ప్రతిసారి మారుస్తుందని చెప్తూ వచ్చారు. అప్పుడు నేను ఒక 5-6 ఆర్టికల్ రాస్తూ లేదు జయలలిత ఖచ్చితంగా 128 సీట్స్ తోటి గెలుస్తుంది, ఈ కారణాలతో పనిచేస్తుందని చెప్పి రాసుకుంటూ వచ్చి ఆమెకు 132 వచ్చింది. ఓకే. ఆ సందర్భంలో మొత్తం ఎగ్జిట్ పోల్స్ తప్పైపోయాయి. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా పోయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ మధ్య ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్లలో బీజేపీ గెలుస్తుందని చెప్పిన వాళ్ళల్లో కూడా 1-2 మాత్రమే 175, 180 ఇచ్చాయి. అందరు కూడా 150, 160. కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే నెక్ టు నెక్ ఇచ్చేస్తాయి. మాది కూడా కరెక్ట్ ఏంటంటే నో, దే ఆర్ నాట్ కరెక్ట్. మీరు చెప్పిన దానికన్నా ఒక 10-15% సీట్లు ఎక్కువ వస్తే మీరు కరెక్టే. ఓకే. మీరు 150 అని చెప్పి వాళ్ళకు 200 వస్తే మీరు కరెక్ట్ కాల, మీరు ఫెయిల్ అయ్యారు. ఓకే. మీరు 175 అని చెప్పి వాళ్ళకు 200 వస్తే ఎస్ యువర్ రైట్. చాలా సందర్భాల్లో పోతుంటుంది. ముఖ్యంగా బీజేపీ హవా బాగా పెరిగిన 2014 రోజులలో, ఉదాహరణకు ఢిల్లీ ఉంది, 2017 ఢిల్లీ ఎన్నిక ఉంది, ప్రతి సర్వే బీజేపీ గెలుస్తుందని ఇచ్చింది. మా లాంటి వాళ్ళని చెప్పి లేదు ఇది ఆపు గెలుస్తుంది, స్వీప్ కొడుతుంది, 55 స్వీప్ కొడుతుంది. అట్లాగే బీహార్ 2015లో బీహార్ అప్పుడు బాగా సఫర్ అయింది. ఈవెన్ ముఖ్యంగా ప్రణయ్ బీహార్ ఎన్నికల్లో 2015లో ప్రణయ్ రాయ్ది చాలా దారుణంగా తప్పైన సందర్భంలో ఆయన అపాలజీ చెప్పి ఈ స్టార్టెడ్ గోయింగ్ టు గ్రౌండ్, తనే పర్సనల్గా గ్రౌండ్కి వెళ్ళి సర్వే చేసి మన తమిళనాడులో కూడా నేను ఆయన మదురైలో కలిసి అనమాట. ఆయన 76 ఏళ్ల వయసులో ఆయన వస్తున్నాడు, సర్వే చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కాలం నుంచి అంటే 2018-19 నుంచి దాదాపు పొలిటికల్ ఈ ఎగ్జిట్ పోల్స్ మోర్ దాన్ 70-75% సక్సెస్ ఉంది. సో తమిళనాడు లాస్ట్ 2021 ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే రిపబ్లిక్ టీవీ ఇచ్చింది 160 నుంచి 170 ఎవరికి, డిఎంకేకి. ఏఐడిఎంకేకి వచ్చేసి 58 నుంచి 68 సీట్లు ఇచ్చింది. ఏబీపీ వచ్చేసి 160 నుంచి 172 సీట్లు ఇస్తే ఎన్డీఏకి 58 నుంచి 70 ఇచ్చింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 175 నుంచి 195 ఇచ్చింది, 38 నుంచి 54 ఇచ్చింది. ఇక్కడ ఆపండి, ఇది క్యాచింగ్ పాయింట్. 159 వచ్చింది డిఎంకే కోట. అవును. వీళ్ళు ఎంత ఇచ్చారు? వీళ్ళు ఇచ్చింది 175 to 195. సో 16 సీట్లు తగ్గాయి వీళ్ళు ఇచ్చిన దానికంటే. నేను ఏం చెప్తానంటే చెప్పిన దానికన్నా 10 సీట్లు ఎక్కువ వస్తే పర్లేదు, కానీ మీ బేస్ నెంబర్ తగ్గుతుందంటే యు ఆర్ గెటింగ్ సమ్వేర్ రాంగ్. ఇప్పుడు ఈయన ఎగ్జాక్ట్గా 35% ఓట్ బ్యాంక్ ఉందని ఇస్తున్నాడు, సీట్లలో తేడా చూపిస్తున్నాడు. సీట్లలో కూడా వాళ్ళకి మ్యాక్సిమం 110, వీళ్ళకి 120 ఇస్తున్నాడు. అవును. ఇది నిజంగా ప్రదీప్ గుప్తాకు ఛాలెంజ్ అవుతుంది. గత తమిళనాడు ఎన్నికల్లో ఈయన సర్వే కరెక్ట్ అయింది, డిఎంకే ఫామ్ అయింది, కానీ when it come to సీట్స్ ఈయన చెప్పిన దానికన్నా 16 సీట్లు తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈయన చెప్పిన దానికన్నా 10 సీట్లు తక్కువ వచ్చినాయి, ఈయన ఫలితం మారిపోతుంది. ఓకే. అంటే లాస్ట్ సర్వేని ఈ సర్వేతో పోలిస్తే ప్రదీప్ గుప్తా సక్సెస్ అవుతారనుకుంటారు ఇక్కడ, మీకు అనిపిస్తున్నారు? ప్రదీప్ గుప్తా అవుతారులే, కరెక్ట్ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఐ హ్యావ్ గ్రేటర్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన తప్పైన కరెక్ట్ అయినా ఈజ్ ఎ జెన్యూన్, బాగా పనిచేస్తాడు మనిషి, అంత పొరపాటు చేసే మనిషి కాదు, ప్రెజర్ తీసుకునే మనిషి కాదు. సో లాస్ట్ టైంలో లాగా ఈయన గనక ఒక 10 సీట్లలో తేడా వస్తే ఈయన అనుకున్న రిజల్ట్ మారిపోతుంది కదా ఖచ్చితంగా. అప్పుడు ఏమైందో తెలుసా, కామాఖ్య వాడితే నిజమవుతుంది, 90 అందరికీ 90 ఇచ్చినాడు. లాస్ట్ టైం కేరళది ఒకసారి చూద్దాం. కేరళకు వస్తే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా, ఇది యాక్సిస్ మై ఇండియా లాస్ట్ టైం కేరళలో ఎక్స్పెక్టెడ్ ఎంతంటే ఎల్డీఎఫ్కి 104 నుంచి 120 ఇచ్చింది, యూడీఎఫ్కి 20 నుంచి 36 సీట్లు ఇచ్చింది. యాక్చువల్ రిజల్ట్ వస్తే మారిపోయింది, 99. క్లోజ్ అది ఓకే, అది క్లోజ్, వెరీ క్లోజ్. అక్కడ సక్సెస్ అయిందంటే ఇప్పుడు విజయ్ని ఊహించని విధంగా విజయ్ అధికారంలోకి వస్తారని చెప్పడం ఏంటంటే ఎవరికైనా ఇది బాగా ఒత్తిడితో కూడుకున్నాడు. ఫస్ట్ టైం వస్తున్నాడు, ఒక సూపర్ స్టార్ వస్తున్నాడు, జనాలు వస్తున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్లో జనసేనకి 0 వస్తాయని ఎవరు చెప్పలేదు. ఓకే. కొంత ఓట్ బ్యాంక్ వస్తుంది, 4 సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతారని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పినారంటే అధికార పార్టీ ప్రతినిధులు మాత్రమే చెప్పారు. వాళ్ళు దే ఆర్ నాట్ సెఫాలజిస్ట్, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ వర్షన్ వినిపిస్తారు. ఏ పోల్స్టార్ చెప్పలేదు. దాన్ని అంచనా వేయటంలో కొంత ప్రెజర్ ఫీల్ కావచ్చు అనమాట. దాన్ని సరిగా మనం పట్టుకోలేకపోయామనుకోండి దెబ్బతింటాం. ఇప్పుడు ప్రదీప్ గుప్తా ఆ ప్రెజర్లో ఉన్నాడా లేక నిజంగానే అవుతాడనేది May 4th రోజు మనం చూడాలి. మీరు ఏమనుకుంటున్నారు? బెంగాల్ విషయానికి వస్తే, ఒకసారి బెంగాల్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చిన ఎక్స్పెక్టెడ్ లాస్ట్ టైం బెంగాల్ విషయంలో అనుకున్నట్టు జరిగింది కదా? లేదు, దానికి కూడా బెంగాల్ వీళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చాయి కదా, 200+ వచ్చాయి కదా. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ వచ్చాయి. వీళ్ళంతా 140-150లో ఇచ్చారు, కానీ అక్కడ 200 దాకా. కానీ ఈసారి ఫార్గా ఇస్తున్నారు, అంటే ఒక 10 సీట్ల తేడాతో ఇస్తున్నారు కదా ఈసారి. ఇప్పుడు బేసిక్గా కృష్ణకాంత్ గారు చెప్పిందని ఎవరు చెప్పిందైనా ఓటు శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మీద జరగాలి. మరి బీజేపీ అంటే గెలిస్తే భారీతో గెలుస్తుంది, కానీ ఫర్ నెట్ ఎలా గెలుస్తుంది? శివగారు ఒకసారి ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ అనేది రిజల్ట్కి ప్రామాణికం కాదు. ఓట్ పర్సంటేజ్ పెరిగినా సెఫాలజిస్ట్గా నేను మీకు చాలా ఎగ్జాంపుల్ చూపించున్నాను, మన ఛానల్లో కూడా 5-6 రోజుల కింద చూపించాను కదా. సో ఒకవేళ బెంగాల్లో ఈ మ్యాజిక్ జరిగే అవకాశం ఉండొచ్చా? అక్కడ పరిస్థితులు కావచ్చు, ఓటింగ్ జరిగిన తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించింది బెంగాల్లో? వాచ్ ఆన్ May 4th.
మీరేమంటారు కృష్ణ గారు? నేనేమంటానంటే అండి, బెంగాల్లో ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారితంగా వెళ్ళడం అనేది మన ఇది అవుతుంది, మన నేమ్నెస్. మీకు శివ గారు ఆఫర్ చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఏంటంటే ఓట్ పర్సెంటేజ్ అనేది ప్రామాణికం కాదని నేను అదే చెప్తున్నా. సో డెఫినెట్గా ఈ ఎగ్జిట్ పోల్స్ నేను నమ్మనండి వెస్ట్ బెంగాల్ విషయంలో. ఎందుకంటే సార్ అనేది ఒక మాట కరెక్ట్, అది ఏంటంటే ఇంత ఓట్ శాతం పెరిగినప్పుడు మరి ఖచ్చితంగా ఎడ్జ్ మీద ఎందుకు వస్తుంది, ఈక్వల్గా ఎలా ఫైట్ అవుతుంది అని 100% నేను నమ్ముతాను. టీఎంసీ దారుణంగా ఓడిపోతుంది, మాకు అత్యున్నతమైన మెజారిటీ సార్ మీరు చూడబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైమే 77 సీట్స్కి వచ్చాం మేము, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అవతరించాం. అలాంటిది ఈసారి ఖచ్చితంగా మేము విన్ అవుతామని ఘంటాపదంగా చెప్తున్నాం, అంటే మేము ఖచ్చితంగా విన్ అవుతాం, ఎటువంటి డౌట్ లేదు. ప్రదీప్ గుప్తా గురించి నేను ఎలా చెప్పానో, బిఎల్ సంతోష్ గారు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నారు కానీ హీ వాజ్ అ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ. హీ వాజ్ ద బిహైండ్ ద సీన్స్ పర్సన్. ఏ రాష్ట్రం పోయినా ఒక 2-3 ఏళ్ళ పోయి ఒక టీంని బిల్డ్ చేసి అక్కడ చేస్తారు. ఆయనకు 80% సక్సెస్ ఉంటుంది. ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ హిమ్ కర్ణాటక ఎలక్షన్స్ 2023. ఓకే, ఆయన చేసిన స్ట్రాటజీ ప్రకారం యడ్యూరప్ప పెద్దోళ్ళందరినీ, జగదీష్ షెట్టర్, ఈశ్వరప్ప లాంటి వాళ్ళందరినీ తప్పించేసి కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారు. ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ 130 సీట్లతో గెలిచింది. అక్కడ ఒకటే ఫెయిల్ అయింది ఆయనకి. ప్రదీప్ గుప్తాకి అలా చెప్పాము, బిఎల్ సంతోష్కి ఇలా చెప్పాము. అదర్వైజ్ ఈజ్ 80% సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన ఏమి లేని దగ్గర ఏదో ఒకటి చేయగలిగిన సామర్థ్యం ఉన్న మనిషి ఆయన. అంటే బీజేపీ కంటే బేస్ లేని దగ్గర కూడా బీజేపీని ఒక ప్రతిపక్ష స్థాయికి తీసుకెళ్ళగలడు, ఏమన్నా ఉంటే దాని అధికారం తీసుకెళ్ళడు. ఆ స్ట్రాటజీ మా బీజేపీలో ఒకటి, మీరు ఎప్పుడైనా సరే మా హిస్టరీ చూసుకుంటే మేము ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ టైం దాని నుంచి విన్నింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చి మేము నెక్స్ట్ గవర్నమెంట్స్ ఫామ్ చేసినవే ఎక్కువ ఉదంతాలు ఉంటాయి మా దాంట్లో. సో డెఫినెట్గా సార్ చెప్పినట్టు మా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆ ఫెయిల్యూర్స్ నుంచి మేము నేర్చుకొని నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఉదంతాలు కూడా కోకోలలు. సో డెఫినెట్గా మా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఈసారి వెస్ట్ బెంగాల్లో మీరు డెఫినెట్గా యూల్ సీ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ విత్ హ్యూజ్ మెజారిటీ. ఈ ఎగ్జిట్ పోల్స్, ఈ ఎడ్జ్ మీద మేము టీఎంసీ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది, ఇవన్నీ నమ్మబాకండి. జస్ట్ వాచ్ ఆన్ May 4th. మనము సార్ అందరం ఇక్కడే కూర్చొని మళ్ళీ మాట్లాడదాము. ఆ రోజు మీరు వ్యత్యాసం చూస్తారు, ఎంత డిఫరెన్స్ ఉందో ఈ టీఎంసీకి బీజేపీకి. వీ విల్ విన్ విత్ హ్యూజ్ మెజారిటీ ఇన్ వెస్ట్ బెంగాల్లో, విత్ హ్యూజ్ మెజారిటీ మేము విన్ అవుతాం. చూద్దాం. మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ రియాలిటీకి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతావా లేదా అనేది ఒరిజినల్గా కౌంటింగ్ పూర్తయిన రోజే తెలుస్తుంది. May 4th రోజే అసలు జాతకాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్లో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. యాక్సిస్ మై ఇండియా తమిళనాడు విషయంలో ఇచ్చిన రిజల్ట్ చూస్తే కొంత ఆశ్చర్యకంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. కామాఖ్యను చూస్తే తమిళనాడులో అందరికీ సమానమైన సీట్లు ఇచ్చి తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. బెంగాల్కి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఓ పోలింగ్ జరిగిన తీరు కావచ్చు, హోరాహోరీ కావచ్చు, మనకు కనిపించే 2 దఫాలు 2 పేజీల్లో కనిపించిన హింస కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసి అంచనా వేసే పరిస్థితులు కూడా సరిగా లేవని అర్థమవుతుంది. చూడాలి. యాక్సెస్ మైండ్ బెంగాల్లో మమతకే ఇంకా అనౌన్స్ చేయలేదు. యాక్సెస్ మైండ్ ఇంకా బెంగాల్ రిజల్ట్ అయితే, ఎగ్జిట్ పోల్స్ అయితే ఇవ్వలేదు. చూద్దాం May 4వ తేదీన ఏం జరుగుతుందో. ఇట్స్ యూ టీవీలో మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రిజల్ట్స్ని కూడా చూడొచ్చు. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ.